ఆయన సతీష్ ఈ ప్రోమో గురించి కాదు కానీ ఓవరాల్గా లైవ్లో ఏం జరుగుతుంది నామినేషన్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే గౌతమ్ కృష్ణని విన్నర్ చేయకపోతే మేమంతా ఊరుకోం 99.9% ఆయనే విన్నర్ అవ్వాలి, అది మేము పక్కా ఫిక్స్ అయ్యాం అని హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ హౌస్ మేట్స్ అనుకుని చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ ఆ కేబేచ్ ఏదైతే ఉంది అది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే హోస్ట్ వచ్చి ఏదైతే చెప్పి గౌతమ్ని ట్రిగ్గర్ చేశాడో, ఒక అష్ట దిగ్బంధనం అంటారు కదా, అట్లా చేశాడో అదే పాయింట్స్ మీద ఏమాత్రం ఆలోచన లేకుండా, ఎందుకంటే ఉండదు వాళ్ళకి. హోస్ట్ చెప్పిందే ఆడియన్స్ ప్రతినిధిగా, బిగ్ బాస్ ప్రతినిధిగా ఉంటూ గైడ్ చేస్తూ ఆటలో ముందుకు తీసుకెళ్లేదానికి ఆలోచిస్తారు కనుక ఆయన వచ్చి ఏదైతే చెప్పాడో గౌతమ్ కృష్ణకి జస్టిఫికేషన్ జరగలేదు సరిగదా, అన్యాయం చేయడంతో పూర్తిగా మానసికంగా కుంగుబాటు గురయ్యే మాదిరిగా చెప్పడంతో ఈరోజు ఈ నామినేషన్ ప్రాసెస్ ఇవన్నీ చూస్తే అతడు సోల్ ఏదైతే ఉందో, ఆ స్వాగ్ ఏదైతే ఉందో, ఆ ఫైర్ ఏదైతే ఉందో అవన్నీ లాగి గుంజుపడేసి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేకుండా చేసేయడంతో పాటు ఇక అదే పట్టుకొని ఆ హోస్ట్ ఏదైతే చెప్పాడో అదే పాయింట్లు పట్టుకొని ఏకంగా 5గురు నామినేట్ చేశారు. 5గురు కాదు 10 మంది చేసినా పర్వాలా, ఆయనకి మ్యాటర్ కాదు. ఆ పాయింట్లతో ఖచ్చితంగా చేయగలుగుతాడు, డిఫెండ్ చేయగలుగుతాడు, ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు, తన వాదన ఏంటో, తన పాయింట్ ఏంటో, తన వెర్షన్ ఏంటో వినిపించగల కెపాసిటీ, ఆ సత్తా, సరుకు, ఆ క్లారిటీ అదంతా ఉన్నవాడే. కానీ ఈరోజు ఈ ప్రోమోలో చూసినట్టుగా నీ కాళ్ళకి దండం పెడతా ప్లీజ్ నేను ట్రిగ్గర్ చేయట్లేదంటే ఆయన అంతమంది అంత లెక్క హోస్ట్ అన్ని పాయింట్లు కూడా ట్రిగ్గర్ చేయడం వల్ల, ఇప్పుడు అవే పాయింట్లు పట్టుకుని వీళ్ళు కూడా ట్రిగ్గర్ చేయడం వల్ల మానసికంగా ఇప్పుడు కాకులు అంటారు కదా, పొడిచిన మాదిరిగా మానసికంగా అట్లా ఆయన్ని పొడిచి ఎంత పరాకష్టకు చేరాలో అంత పరాకష్టకు చేరకపోతే, లేకపోతే గౌతమ్ లాంటి కంటెస్టెంట్ గత సీజన్లో చూసాం, సీజన్ 7లో ఇప్పుడు చూసాం, ఒక స్వాగ్తో, ఒక ఫైర్తో టికెట్ టు ఫినాలే ముందు ఫిజికల్ టాస్క్లో నెక్స్ట్ లెవెల్ ఆడే కంటెస్టెంట్, అట్లాగే పాయింట్ల ప్రకారంగా అన్ని రకాలుగా తన మిస్టేక్స్ సరిదిద్దుకుంటూ ఇక ఫినాలే దిశగా దూసుకుపోతున్నోడికి, ఒక మంచి స్పీడ్తో వెళ్తున్నోడికి మోకాళ్ళకి అడ్డంగా కర్ర పెట్టి పడగొట్టేస్తే ఎట్లా ఉంటుందో అట్లా పడగొట్టేస్తాడు హోస్ట్. ఆ ఇంపాక్ట్తో ఇప్పుడు ఈ లేకంగా పొడిచినట్టుగా నాకు ఈ సీజన్ ఇప్పుడు చూస్తే ఏమనిపించిందంటే సీజన్ 2 కౌశల్ జ్ఞాపకం వచ్చాడు ఒక్కసారి. సో వీకెండ్లో నాగార్జున గనక అలా పాయింట్లు పెట్టుకొని ట్రిగ్గర్ చేసి తొక్కేయకపోతే ఆయనలో గౌతమ్లో ఫైర్తో, ఆ స్వాగ్తో, పాయింట్లతో వీళ్ళకి ఇక్కడ పాయింట్లతో లాక్ చేసి ఒక్కొక్కరు నోళ్ళు మూయించేవాడు. అలాంటిది నీకు దండం పెడతా ప్రేరణ అనే స్థితికి వచ్చిందంటే ఎందుకు? ఇప్పుడు నాగార్జున ఏం చెప్పాడు, కెమెరాలతో మాట్లాడుకు, మరి దేనికి వచ్చారు? కెమెరాలకు గుడ్డగప్పేయండి, మొత్తం మూసేయండి, మరి ఎవరితో మాట్లాడాలి, ఎట్లా వస్తుంది, రీచ్ అవుతుంది? ఆ దెబ్బతో ఏమైపోయిందంటే నబీల్తో వాళ్ళతో మాట్లాడితే నేల చూపులు చూసి కిందకు చూసుకుని అయితే అడ్డు ఎలా చూడాల్సి వస్తుంది, బేల చూపులు చూడాల్సి వస్తుంది. అక్కడ గౌతమ్ కృష్ణ కెమెరాలతో మాట్లాడకూడదు, మరి ఎవరితో మాట్లాడలేదు, మరి దేనికి పెట్టారు కెమెరాలు షో కోసమే కదా అక్కడ మాట్లాడేది, అక్కడ యాక్షను, ఎమోషను రీచ్ అయ్యేది ఆడియన్స్కి వాటి ద్వారానే కదా. సో అదేం తప్పేంటట, మరి ఎందుకు కెమెరాలు పెట్టారు? పెట్టకుండా ఉండాల్సింది కదా. సో నాగార్జున చేసి కెమెరాలతో మాట్లాడితే ఎట్టా, మరి ఎవరితో మాట్లాడాలి? అలాగే గట్టిగా అరవకు, గ్రూప్ గేమ్ అనకు, గ్రూప్ గేమ్ అనే పదమని ఈ నోటంటే వచ్చిందా ఉన్న పలంగా లాగి పడేస్తాం బయటికనే మాదిరిగా, అది బూతు పదాలు వాడినట్టుగా. అలాగే ఇద్దరు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎక్కడ దూరాడు? ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్న మిగతా వాళ్ళు దూరుతున్నారు కదా. అలాగే ప్రతిదీ నీ మైండ్లో అపోహలు, భ్రమలు, అన్ని అబద్ధాలు భ్రమలే ఉండిపోయినా తప్ప నీ మైండ్ రాంగ్ ట్రాక్లో పోతుందలా. కానీ డ్రిల్లింగ్ చేసేయడంతో ఇన్ని రకాలుగా గ్రూప్ గేమ్ ఆడకు, మధ్యలో గ్రూప్ గేమ్ అనకు, కెమెరాలతో మాట్లాడుకు, ఇండివిజువల్గా ఉండిపోతున్నావు, ఇవన్నీ చెప్పడంతో ఇవన్నింటితో అష్ట దిగ్బంధనం చేసేయడంతో ఆ నాగార్జున కట్టడి చేసేయడంతో లాస్ట్ కిందకి ఇలా చేతులు వెనక, సరే అయితే నన్ను కట్టడి చేసి ఇంకెందుకు, నేను ఎవరితో మాట్లాడిన ఇలా కట్టడి చేసి ఇంకెందుకు, నేను మూసుకొని ఉంటా అని లెక్క. నిజంగా నేల వైపు చూసి మాట్లాడుతూ ఉన్నాడే, అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, గౌతమ్ లైవ్లో పృథ్వీ నామినేట్ చేసేటప్పుడు కూడా పీకలేవన్న పదానికి సారీ చెప్పి ఆయన గౌతమ్ కృష్ణ ఆయన తిరిగి సారీ చెప్పి పృథ్వీకి మీ అమ్మగారు కూడా హర్ట్ అయ్యి ఉంటారు సారీ అని చెబుతాడు. ఎందుకంటే అక్కడ తప్పు అంతకంటే బొచ్చు పీక్కుండి తెస్తున్నా, బొచ్చు అన్న పదం వాడలా, పీకలేవు అన్నాడు. నువ్వు వాడు వీడు డిస్రెస్పెక్ట్ లేకుండా ఇలాంటి చేష్టలు, ఇలాంటి మాటలు, ఇలాంటి యాక్టివిటీస్ మీదకి మనుషుల మీదకి వచ్చేయడం తప్ప అంతకంటే ఏం పీకలేవంటే ఈయన బొచ్చు పీక్కొని విసిరితే అది కనీసం హోస్ట్ చూడ్డా, కనీసం కనిపించదు ఆయనకి. దాన్ని మ్యానిపులేట్ చేసేస్తా, అయ్యో నిజంగా నాదే తప్పు గల, నేనే పొరపాటు చేస్తాను గల, సారీ చెప్పించాల్సింది ఎవరితో? పృథ్వీ. అక్కడేమో నవ్వుతున్నాడు ఆయన పృథ్వీ, లేదు సార్ కొట్టను సార్, మీదకి వెళ్ళను సార్ అని. ఈయనేమో ఎంత తిరిగి ఫీల్ అయిపోయి, లో అయిపోయి, కాన్ఫిడెన్స్ కోల్పోయి, అయ్యో నాదే పొరపాటు అయిపోయింది వాళ్ళకి సారీ చెప్పుకుంటే మీకు దండం పెడతాను బతిమలు అడుకున్న పరిస్థితి. ఆ నబీలు వచ్చేటప్పుడు కూడా అనవసరమైన యాటిట్యూడ్ అంతా చూపిస్తూ ఉంటే, ప్లీజ్ వింటావా సోదరా, మిత్రమా, వింటావా ఆయన తిరిగి బతిమలాడుతూ ఉంటే ఈయన ఒక పోగు చేయడం. ఆ ప్రేరణ నామినేషన్ అయితే బాబోయ్ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు. 2 గంటలు లాగి పాయింట్ తక్కువ పారాగ్రాఫ్లే చెబుతుందంట. అసలు బయట నుంచి వచ్చేవాళ్ళు ఏం చెప్పారో, ఎందుకు చెబుతారో మరి ఆవిడ ఏమి తీసుకోదండి. మరి దేనికండి వీకెండ్ వాళ్ళు వచ్చేది? లేకపోతే
ఎవరిది మొన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కూడా వచ్చేది. సో ఆ మ్యానిపులేషన్ అంతా కలిపి ఇక్కడ పెట్టడంతో ఆయన ఏకంగా అంత ఫైర్‌తో ఉండాయన నీ కాళ్ళకి దండం పెడతాను బతిమిలాడుకునే పరిస్థితి వస్తుంది ఇంకా. ప్రస్తుతానికి నాకేమనిపిస్తుందంటే ఆ 'బిగ్ బాస్' గాని ఎవరైనా కన్ఫెషన్‌లోకి పిలిచి ఆయన కొద్దిగా మోటివేషనో, కౌన్సెలింగో మాదిరిగా కాస్త బూస్టప్ ఇవ్వకపోతే ఇక గోడలు దూకి నేను వెళ్ళిపోతా, నేను ఉండలేనన్న పరిస్థితికి నెట్టేశారాయన. ఆ ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితిలో గౌతమ్ వచ్చాడు. మొహం లాక్కుపోయి, పీకిపోయి నిన్న మొన్నటి వరకు మన వీకెండ్ ముందు వరకు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం అప్పుడు ఎట్లాగైతే ఏడో వారంలో అవుట్ అయిపోయినా పోయిందో కాన్ఫిడెన్స్, కనీసం చూడండి ఎంత లాజిక్స్ ఎంత పాయింట్స్‌తో ఉండేవాడు. ఆ 1 పాయింట్ ఇచ్చి కూడా తప్పించేసేటప్పుడు కూడా దాని గురించి డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలో, దాని గురించి అడగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. మైండ్ ఆబ్సెంట్ అయితే ఇంకేముంటుంది? ఆబ్సెంట్ అయ్యే స్థితిలో ఇప్పుడు కూడా నెట్టేశారు ఇంకా. సో ఇప్పుడు కూడా ఏంటి ఇక్కడ నిఖిల్ ఏమంటున్నాడు? హౌస్‌తో పాటు ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదంట. నిఖిల్‌కి ఎట్లా తెలుసు? ఏ పాయింట్‌లో మీద అన్నాడు గాని మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. ఏ పాయింట్‌లో ఆడియన్స్ ఒప్పుకోలేదు ఇతనికి ఎట్లా తెలుసు ఒప్పుకున్నారో లేదని? ఎలా చెప్తాడు? అంటే వీకెండ్ హోస్ట్ చెప్పిన దాని ప్రకారమా? దాని ప్రకారమా? కదా క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఇది బ్లండర్. ఆడియన్స్ ఒప్పుకున్నారో లేదో ఎట్లా తెలుస్తది? సో ఆడియన్స్‌కి ప్రతినిధిగా హోస్ట్ వచ్చి చెప్పాడు అనుకుంటున్నారు. అదెప్పుడో పోయింది. అది గతం అయిపోయా కాలగర్భంలో కలిసిపోయా. ఆడియన్స్‌కి ప్రతినిధిగా వచ్చి ఆ పాయింట్ పిలిచి ఆయనకున్న 1,15,00,000 పంచాయతీల్లో ఆయన తీరుబడిగా సీజన్ చూసి, ఎపిసోడ్ చూసి వచ్చేది లేదు. ఆయనకిచ్చే ఇన్‌పుట్స్ కూడా దారుణంగా ఉన్నాయనడానికి మొన్న ఒక్క వీకెండే ఉదాహరణ. ఇక పృథ్వీ లాంటోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ యారగన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అవినాష్ అక్కడ కరెక్ట్‌గా ఇచ్చాడు ఇంకా. అక్కడ నిల్చో ముందు ఫస్ట్ నిల్చోంటే మాట్లాడదు. లేకపోతే అవినాష్ అవ్వదయ్యా, కుదరదది. వాళ్ళ షో ఇది, వాళ్ళ సీజన్ ఇది, వాళ్ళ కోసం పెట్టిన ఈ సీజన్ 8 ఇది. వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. తాతగారింట్లో ఉన్నాడు దర్జాగా నామినేషన్ అంత డిస్‌రెస్పెక్ట్ చేస్తా ఉంటే పక్కనోళ్ళు చెప్పరు. కనీసం ఏమో అంత నేను ఎలాగా ఉంటా నా ఇష్టం. ఇది మా బిగ్ బాస్ అన్నట్టే ఉందయ్యా. మొన్న ఎటు అన్నాడు కదా, మిమ్మల్ని ఎందుకు వచ్చారు మా బిగ్ బాస్‌లోకి అని అన్నాడు కదా, అట్లాగే ఉంది అక్కడ. అవినాష్ పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు. నువ్వు నిల్చుంటే తప్ప నేను ప్రాసెస్ ముందుకు తీయనని. ఎందుకంటే బిగ్ బాస్ నడుస్తుంది వాళ్ళకి. ముద్దొచ్చినప్పుడు చంకెక్కాలన్నట్టుగా జరిగినప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా వాళ్ళకి నడుస్తూ ఉంది. అయితే అక్కడ ఎంత యారగన్సీ అంటే ఇక్కడ ఎట్లా లైవ్ ఎగ్జాంపుల్ చెబుదాం. గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ఉంటే ఆయన నామినేషన్‌లో తేజ వచ్చాడు. గౌతమే ముందు సంబంధం నువ్వు కూర్చో ముందు నీకు సంబంధం లేదు, నువ్వు పోయి నువ్వు మాట్లాడుకుంటాలే అని క్లియర్‌గా గౌతమే కొట్టినట్టుగా అంత గట్టిగా చెప్పాడు. నీకు అవసరం లేదు నువ్వు కూర్చో అని. పృథ్వీ వెంటనే హమ్మయ్య దొరికింది ఇలాంటి డిఫెన్స్ లాయరా తేజ. ఇలాంటి సీన్ ఎప్పుడైనా వాళ్ళు ఒకరి కోసం ఒకరు నోరేసుకొని పడిపోయినప్పుడు యష్మి గాని, పృథ్వీ గాని, నిఖిల్ గాని, ప్రేరణ గాని వీళ్ళంతా గుంపుగా పడిపోయినప్పుడు ఒకరి కోసం ఒక్కడైనా ఈరోజు గౌతమ్ కృష్ణ తేజని నీకు సంబంధం లేదు, నువ్వు దూరకు, నువ్వు ఎందుకు దూరుతున్నావు, నా నామినేషన్ నీకేం సంబంధం, కూర్చోపో అని కొట్టడం ఒకటే తక్కువ అంతలా గట్టిగా చెప్పగలిగాడు ఫ్రెండ్కి. ఏ రోజైనా అలాంటి సీన్ చూసామా? ఈ రోజు నిఖిల్ వస్తా మాట్లాడుతుంటే ఆయన దూరిపోతున్నాడు, పృథ్వీ దూరిపోతుంటే యష్మి వస్తుంది, నిఖిల్ వస్తాడు, సొంత పూస కబుర్లు అని చెబుతారు, గ్రూప్ గేమ్ ఆడుకుంటావు. ఇలాంటిది ఏనాడైనా చూసామా? నువ్వు డిఫెన్స్ లాయర్ అని అడుగుతున్నాడు కదా, ఆయన వేరే వాళ్ళ విషయంలో కానీ ఆయన దూరేటప్పుడు కానీ ఎప్పుడైనా చూసామా? ఇది కదా డిఫరెన్స్. పైగా ఏంటి ఆ రోజు గౌతమ్ కృష్ణ ఏం పీకలావు అనేది తెలుగులో అంటే ఈరోజు ఇంగ్లీష్లో అంటున్నాడు అంతే. ఐ విల్ టాక్ యూ విల్ డూ నథింగ్. మొన్న ఆయన అన్నాడు తెలుగులో ఏం పీకలావు అని, దానికి ఈరోజు అంటున్నాడు కదా నువ్వేం పీకలావు అని అదే మాట్లాడుతున్నాడు కదా. ఇంకేముంది, అర్థమే మారింది, లాంగ్వేజ్ మారింది అంతే. నువ్వేం పీకలావు అని చెబుతున్నాడు ఇక్కడ కూడా. ఐ విల్ టాక్ యూ విల్ డూ నథింగ్. బలుపుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నాగార్జున ఆ రోజు కూడా వచ్చి అంటాడా, రేపు పొద్దున్న అడుగుతాడా లేదా చూడాలి మరి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, పృథ్వీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా అరిచాడంటే ఆయనదే తప్పు ఉంటుంది. ఎందుకంటే ఈ 13 వారాల ఎక్స్పీరియన్స్ మనం చూడొచ్చు. అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడేస్తాడు. సో ఆయనకు హోస్ట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీకెండ్లో నీదే తప్పని మాదిరిగా ఇతనికి తిట్టడం, ఆయన కనీసం అనకుండా ఏదో ఇతను గౌతమ్ షటప్ అనేసాను కాబట్టి అనాలన్న మాదిరిగా ఒక మాట అనడంతో ఇంకా అందరు రైట్ అదే యాటిట్యూడ్ అదే కనిపించి ఏకంగా యష్మి ఒక నామినేషన్ సింగిల్ ఓడితో వెళ్తే మిగతా నలుగురు కూడా అదే పాయింట్లో హోస్ట్ ఏవైతే చెప్పాడో ఎక్కడెక్కడ నీదే తప్పు అంటూ చెప్పి కూడా అదే విషయం. ఈ రోజు ఎపిసోడ్ చూశాక మరి లైవ్లో చాలా జరిగింది, ఇంత చూపలేకపోయినా కనీసం హైలైట్స్ అయినా చూపించుతాడో లేదో చూడాలి. చూసారంటే మాత్రం మెజారిటీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎవరైనా గౌతమ్కి సపోర్ట్ చేయాల్సింది ఆ మాదిరిగా ఉంది. ఇలా ఒక కంటెస్టెంట్స్ విషయంలో ఇంతమంది హోస్ట్ ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్తో ఆయన చెప్పిన దానివల్ల ఇంతమంది ఇంతవరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రేరణ 2 గంటల పాటు నిలబెట్టి పాయింట్ చెప్పకుండా పోక్ చేయడం, ట్రిగ్గర్ చేయడం, ఆయన ఒక దగ్గర ఇలా నవ్వితే అసలు ఏంటి ఇది ఒక పాయింట్ అని లెక్క ఇలా నవ్వితే సర్కాస్టిక్గా నవ్వకు అమ్మ, స్మైల్కి నవ్వుకి తేడా తెలుసుకో, జస్ట్ స్మైలే ఇచ్చారు అక్కడ. పోక్ గేమ్ సర్కాస్టిక్ చేయలే, సర్కాస్టిక్ చేసేంత పోక్ చేసేంత మైండ్ సెట్లో కూడా లేడు. అసలు ఏంటో నాకు కర్మ కాకపోతే ఇంకా ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా ఉన్నాడు ఆయన గౌతమ్ కృష్ణ. ఉన్న పలంగా గేట్లు ఎరగొట్టుకుని దెబ్బేద్దాం అన్నంత ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. క్లియర్గా ప్రెజర్ అయితే నాకు అవసరం లేదు, అనవసరంగా వచ్చాను నేను, అనవసరంగా ఉన్నానంటే అంత ఒత్తిడితో ఉన్నాడు ఆయన. నైట్ కూడా ఏడుస్తూ ఉన్నాడు అదే. అయితే ఆయన అట్లా అంటే ఇప్పుడు ప్రతి దశలో కూడా లైవ్ చూసినోడికైతే నిజంగా బీపీలు రేగిపోతాయి.
ఈవిడ ఆ మాట తీరే అలాగ ఉంటుందంటే తెలుగు చాలా మాటలు విసిరేస్తుంది. నువ్వు యాక్టింగ్ చేస్తాను, నీకు అంత సీన్ లేదు, నీ ఫ్రెండ్స్ మొన్న ఎవరైతే హరితేజో యష్మి ప్రేరణ విషయంలో అనింది కదా, నీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు, నీకు ఎవడు ఫ్రెండ్స్ ఉంటాడు కానీ నీకు ఎవడు ఫ్రెండ్షిప్ చేయడు, చాలా పెద్ద మాటలు విసిరేస్తుంది. నిజంగా నాగార్జున అష్ట దిగ్బంధనం చేయడంతో మానసికంగా కుంగి 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 ఉసించకపోయి ఆ ఒత్తిడి వల్ల ఇంకా భరించలేక వెళ్ళిపోతానన్న పరిస్థితి వచ్చేసిందే. పైగా ప్రేరణ ఏమంటుందంటే వాడు వీడు అనేది అసలు డిస్రెస్పెక్ట్ కాదంట. ఇక్కడ సేమ్ ఇతను ఎవరు ఏం పెరిగినా నిఖిల్ చెబుతున్నట్టుగా పక్కకు పోయి చెప్పాడంట. ఎందుకు చెప్పాలి, నామినేషన్లు ఎందుకు చెప్పావు, మరి ఇది గ్రూప్ గ్యాంగ్ కాకపోతే ఏమంటారు దీన్ని, ఎందుకు చెప్పాలి, పక్కకు పోయి ఎందుకు, చెవులు ఎందుకు చెప్పాలి, మిగతా వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే నో మీన్స్ నో అంటే దానికి వచ్చి చెబుతావు, మరి వాడు వీడు నో మీన్స్ నో అని అప్పుడు వర్తించదా, వద్దు 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 డిస్రెస్పెక్ట్ అంటే, మరి అప్పుడు ఎందుకు పక్కకు చెప్పలేదు. గౌతమ్ కృష్ణ అదే కదా అడుగుతుంది, మరి నాకెందుకు పక్కకు వచ్చి చెప్పలేరే, గౌతమ్ అలా కనకరా అమ్మాయి నో అన్నది కదా చాలు, పృథ్వీకి చెప్పిన నన్ను ముద్దుకి ఎందుకు చెప్పలే, దీన్నేమో నామినేషన్ పెట్టి హైలైట్ చేసి ఆయనకో పక్కకు పోయి చెబుతావా. పైగా 5-6 వారాల్లో జరిగింది కావాలని చెప్పినట్టు అనిపించిందంట. అంటే నిన్నటి వరకు చేసుకోలేదు వీళ్ళు నామినేషన్లు గ్రూప్గా మాట్లాడుకొని చేసుకోలేదా, ఆడుకోలేదా, టాస్కుల వరకు ఈ పనికి మేళ సీజన్ స్టార్ట్ చేసిందా, చండాలంగా స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ 9వ వారం వరకు సాగు తీసుకొచ్చాడు, క్లాన్ వర్సెస్ క్లాన్, క్లాన్ వర్సెస్ క్లాన్ అనే. ఏదైతే బిగ్ బాస్ రియల్ సోలో ఫైటర్, సోలో ఎమోషన్ ఇండివిజువల్గా అనేది వస్తుంది కదా, ఆ వైబ్రేషన్కి ఆడియన్స్తో కనెక్షన్ వస్తుంది, అది కంప్లీట్ కిల్ చేసి పడేశాడు. సంకనాగిపోయింది సీజన్ 6 కంటే చండాలమైన సీజన్ అయిపోద్దని దశలో కళ్ళు తెరిచి ఇంకేదో అలా అనిపించాడు. ఇంక సరే ఇక క్లాన్ వర్సెస్ క్లాన్ డిజాల్వ్ అన్నాడు. ఆ తర్వాత కూడా వీళ్ళు అదే ఆడారు కదా, ఆడుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు అంతా అబ్బే మాదేం తప్పులేదు, హోస్ట్ కూడా మాకే సపోర్ట్ చేసిన ఇట్లా. అసలు ఎంత దారుణం అంటే ఆ ప్రేరణ నబీల్కి సంబంధించి నువ్వు కెమెరాలతో మాట్లాడితే ఏంటి తప్పు, మరి వీళ్ళు దేనికోసం వచ్చారు, వీరు యాక్టివిటీస్ వీరు డైలాగ్స్ అన్ని కెమెరాలు క్యాప్చర్ చేసి రికార్డ్ చేసి ఆడియన్స్కి రీచ్ అయితే కదా అన్ని పెట్టినారు 75K, మరి ఎందుకు పెట్టినారు, ఒకటి పెడితే సరిపోయేది కదా. సో అక్కడ ఏమంటాడు ఆయన, జేబులో పెట్టుకొని మాట్లాడతావు ఎలాగని చెప్పేసి అంటే, అది ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి ఫ్లోలో చిన్నది వస్తే అది పెద్దది చేసేస్తావంట. ఇక్కడ మళ్ళీ నబీల్ మధ్యలో దూరిపోతావు అంటాడు, ఇంటర్ఫియర్ గురించి అంతా చించుకుంటాడు, ఆయన వచ్చేసి వీళ్ళ నామినేషన్ మధ్యలో దూరిపోతావు అంటాడు. ఇగో మళ్ళీ నబీల్ ఏంటంటే అసలు నేను చెప్తే వినాలి, బాలకృష్ణలా ఫీల్ అయిపోతున్నాడు ఆయన, నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, నేను చెబితే వినాలి, ఆయన అరిచేస్తున్నాడు. అసలు గౌతమ్ కృష్ణ మాట్లాడేదాన్ని కూడా స్కోప్ ఎవరు ఇవ్వట్ల, ఎందుకంటే స్ట్రాంగ్ హోస్ట్ చేసుకున్నాడు కదా, ఇగో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో దూరిపోతున్నావు, ఇంటర్ఫియర్ వద్దు, షటప్ అన్నాడు కదా. దాంతో ఇంకా అందరి విషయంలో ఇంకా హోస్ట్కే కాదు మనకు కూడా సేమే కదా, మనం చెప్పిందే కరెక్ట్, మధ్యలో అతను దూరకూడదు, మాట్లాడకూడదు, మనం మధ్యలో దూరిపోవచ్చు, మనం అరవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు, మనం చెప్పినంతసేపు అది గంట అవని 2 గంటలవని పాయింట్ ఉన్ని లేకపోయినా నసావని సోదవని ఏదన్నా చెప్పినా ఆయన వినాలి భరించాలి, పాయింట్లతో అక్కడ పారాగ్రాఫ్లో చెబుతుందంట. సో ఎంతసేపు అరే గౌతమ్ కృష్ణ బతిమలు ఆడుతున్నాడు, ఇక్కడ ప్రేరణను బతిమలు ఆడుతున్నాడు, అక్కడ నబీలు బతిమలు, నీకు దండం పెడతా ప్లీజ్ వింటావా వినట్లేదే, వినిపించుకోవట్లేదే. పైగా ఈ అమ్మ ఏదైనా అనేవచ్చు, పాయింట్లు మాట్లాడు బాబు అని, బాబు ఏంటి బేబీ అంటే, అదేంటి బేబీ ఏంటంటే, అంటే ఈవిడ ఏదైనా అనొచ్చా, ఆయన తీసుకోకూడదా. సో మనుషులు ఉన్నారు, కెమెరాలతో మాట్లాడతావంటే ఇతను చెబితే వినిపించుకోవట్లే, నేను విన్నాను నాకు అవసరం లేదు, మరి ఎవరితో చెప్పాలా అని లేదు, మరి ఏంటి నువ్వు వినకపోతే ఎవరితో చెప్పాలి, కెమెరాలతో చెప్పాలా, కావాల్సిందే పట్టుకొని అంటే ఇంత పట్టుకొని అంత చేసేస్తాడంట. ఆయన క్లియర్గా చెప్పాడు షోలో ఉండేటప్పుడు. మళ్ళీ ఏమంటుందంటే నీకు నచ్చితో ఫ్రెండ్ అంటో లేకపోతే ఫ్రెండ్ కాదంటావు, నువ్వు అలా ఉంటే ఎవరు ఫ్రెండ్షిప్ చేయడు నీతో ఉండరు అంటే, నీకు టాస్క్లోంచి తీసేసినందుకు ఆ బోన్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లోంచి పార్ట్ ఆఫ్ గేమ్లో ఇవి స్ట్రాంగ్ నాకు కాంపిటీషన్ ఉంటుంది దానికి తీసేసిన దానికే ఆ తర్వాత అక్కంటే అక్కలేదు తొక్కలేదు అంటే మరి ఎవరు తీసినట్టుగా, ఈవిడికి నచ్చితే ఫ్రెండ్ అంటే ఆ టాస్క్లో ఆవిడ నుంచితే ఆవిడికి ఫేవర్ చేస్తే ఆవిడికి హెల్ప్ చేస్తే సపోర్ట్ చేస్తే హరితేజకి ఆ ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వలేదని అక్కడ బోన్ టాస్క్లో తీసాడని అక్కలేదు తొక్కలేదు, అది ఇచ్చేసి ఉంటే నా తమ్ముడు నా దోస్తు నా గ్రూప్ అనుకుంటుందా. మరి ఈవిడ చేస్తున్నది కదా, మళ్ళీ ఈవిడేమో ఫ్రెండ్స్ కోసం నీలాంటి అక్కర్లేదని వాళ్ళకి మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ చెప్పే విధానం కూడా ఒక పోక్ చేయడం, ఆ యారగన్సీ. సో అందుకే గౌతమ్ అక్కడ ఫ్రస్ట్రేట్ కెమెరాతో మాట్లాడితే తప్పేలా గౌతమ్ సరే కట్టడి చేసింది, ఇంకెందుకు నేను అఫెన్స్ చేసుకోలే, పర్సనల్గా నీకేమైనా అబ్యూజ్డ్ వర్డ్స్ వాడితే అఫెన్స్ చేస్తే నిన్నేమైనా హట్టింగ్ చేస్తే అప్పుడు తప్పు, మరి అట్లా ఇలా చేతులు వెనక్కి పెట్టేస్తాడు, కట్టడి చేసింది ఇంకెందుకు, అదే చేస్తాడు నాగార్జున. ఒక 4-5 పాయింట్లు చెప్పి ఎట్లా ఆయన చేయకూడదని చెప్పాల్సిందంతా చెప్పి ఇప్పుడు గంటల పారాగ్రాఫ్లు ఇస్తుందంట, పాయింట్ చెప్పమ్మా అంటే. పైగా సరే ఆయన వెర్షన్ వచ్చి ఆయన చెప్పాల్సి వస్తే నాకు వినాలని లేదు, నువ్వు ఇండివిజువల్ ఉంటానో తప్ప అని చెప్పేసి, మీరు వినాలని లేకపోతే ఊరికి చెప్పాలి ఆయన. పైగా ఎంత ఘోరంగా మాట్లాడుతుందంటే తెలివి వేసమెత్తి కూడా లేదని మాదిరిగా ప్రూవ్ చేసుకోవడానికి బయట నుంచి చెప్పింది అంతా నిజమని నమ్మేస్తాను, అది నిజం కాదంట. బయట వాళ్ళకి ఏం అవసరం, ఆ సోనియాకి శేఖర భాషకి ఆదిత్యవంకి నయనికాకి వాళ్ళు వచ్చి మీ ఆటలో మిస్టేక్స్ ఇవి, హోస్ట్ ఎటు చెప్పకపోయినా మీరు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, మీరు ఇలా బిస్కట్ అయిపోతున్నారు, మీ ఇండివిజువాలిటీ లేదు,
ఇట్లా వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు కూడా గౌతమ్ కృష్ణ వచ్చేసరికి హౌస్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు, వెళ్ళిపోయిన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్లో. వాళ్ళు కూడా ఫస్ట్ మీకులాగా ఆలోచించి బయటికి వెళ్ళాక వాళ్ళకి తెలిసింది, అర్థమయ్యింది. ఆ టాప్ 5లో పెట్టడం కానీ సిచ్యువేషన్స్ అంతా చూసిన తర్వాత బయట వాళ్ళు చెప్పింది వీకెండ్లో వచ్చి అవే నమ్మేస్తావేంటి, అవే నిజం అనుకుంటావేంటి, లోపల కూర్చొని సిచ్యువేషన్ చూసుకొని అనలైజ్ చేయంట. వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారని ఏంటి, వాళ్ళు చూసిందే రాంగ్, అసలు వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడమే తప్పు అని చెబుతూ ఉంటదే. పైగా వాడు అనే వర్డ్ రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అది అసలు పట్టించుకోకూడదంట, వదిలేయాలంట. క్లోజ్నెస్ కాదు, సేమ్ ఏజ్ ఉన్నప్పుడు అలాగ అంటారు. మరి సేమ్ ఏజ్ అన్నప్పుడు ఆ విష్ణుప్రియ అంటే నువ్వెందుకు అంత చించుకుంటావు, బ్రెయిన్లెస్ రాక్షస దాన రాక్షసి, నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటావు, మరి నువ్వెందుకు? మ్యాటరే కాదంట అసలు, వాడు అరే ఊరే మ్యాటరే కాదంట, పట్టించుకోకూడదంట, అసలు రాంగే కాదంట. అక్కడ వాడు అనేది నాట్ ఇంపార్టెంట్, డిస్రెస్పెక్ట్ కాదు. నువ్వు అర్థం, మరి నువ్వెందుకు అర్థం చేసుకోవట్లే? నీకు జస్ట్ బేబీ అంటేనే, అంతకుముందు నువ్వు బాబు అన్నావు, జస్ట్ నీకు బేబీ అంటేనే మరి అంత ఫీల్ అయిపోయినావే. మరి అలాంటప్పుడు మరి ఆయన ఎలా పట్టించుకోకుండా ఉంటాడు? ఎవడు పడితాడు వచ్చి వాడు వీడు అరే ఒరే పీకలు బొచ్చి పీక్కుని ఇసిరేసుకుని ఇవన్నీ చేస్తుంటే ఎట్లా? సో ప్రతిదీ వీకెండ్లో వచ్చే సపోర్ట్ తీసుకుంటే మరి మీరు ఇప్పుడు ఆ వీకెండ్లో వచ్చిన హోస్ట్ చెప్పిన సపోర్ట్ తీసుకునే కదా ఇలా కనీసం అర్థం చేసుకోకుండా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. పైగా గేమ్ ప్లాన్ చేసుకుని వచ్చావు. నువ్వు గత సీజన్లో చూసావు కనుక బిగ్ బాస్ హౌస్లో ప్లాన్ చేసుకుని ఆడేస్తావంటే అంత సినిమా లేదు. బిగ్ బాస్ సగం గేమ్స్ ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు. వీళ్ళు మొన్నంతా ఎలా ప్రిపేర్ అయిపోయి నామినేషన్ కోసం సడన్గా ఎలిమినేట్ అయ్యాలని చెప్పలా. అట్టగా వాళ్ళిద్దరు సూట్ కేసులు టాస్క్ అప్పుడు వీక్వల్తో ఆడేద్దాం అనుకుని బిగ్ బాస్ ఓహో ఎలాగుంటుందా, నా కోసం నిన్ను ఎంచుకుంటాను ఓడిపోయి అన్నీ చెబితే మొత్తం షాక్ ఇవ్వాలా. సో ఎంచుకునేది మీరు కాదని చెప్పి టాస్క్లు పెట్టి రకరకాలుగా తాళాలకి టాస్క్ ఏంటిది గౌతమ్ కృష్ణ ఒక టాస్క్లో విన్ అవ్వడం, తాళం తీసుకోవడం, షేప్ యువర్ ఫ్యూచర్ ఇట్లాంటివన్నీ పెట్టలా. ప్లాన్ చేసుకుని ఆడేస్తామంటది. ప్లాన్ చేసుకుని ఎట్లా అవుతుంది? ఆయన కరెక్ట్గా పాయింట్ ఎక్కడ పెట్టాడు. ప్లాన్ చేసుకుని ఎట్లా ఆడతాం? నువ్వు నోరు జారేస్తానో, నువ్వు నోరు జారని చెప్పడం నా తప్ప, అది నా ప్లాన్ అంతే కదా. నువ్వు టెంపర్ లూజ్ అయిపోయి మాట్లాడేస్తుంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, అమ్మ ఇది తప్పు దీన్ని రాంగ్ పోతుంది అని నాకు ఫ్రెండ్లీగా చెబితే అది నా ప్లాన్ ఎట్లా అవుతుంది? నా గేమ్ ప్లాన్ ఎట్లా రాక్షసదానా నన్ను నేను అనమని చెప్పానా? ప్రేరణ నో టెంపర్ రాక్షసదానా అని తిట్టించేద్దాం, అది నా ప్లాన్ భాగమా? సో వర్కౌట్ చేసుకుంటుంటే హార్స్గా చెప్పింది, సిగ్గు లేదా అనేసింది, అవన్నీ నా గేమ్ ప్లాన్సా? ఆ సిచ్యువేషన్స్లో నీ రియాక్షన్స్ని నేను ఇగో ఇలా తప్పు అవుతుంది జాగ్రత్తగా చూసుకో అని చెబితే అది గేమ్ ప్లాన్ ఎట్లా అవుతుంది? పైగా ఫ్రెండ్గా కొత్తగా వచ్చేటప్పుడు మాటలు జారుతానో చూసుకో అని చెబితే, నీ మంచి కోసం చెబితే నువ్వు తీసుకోలేకపోతే, ప్రతిదీ నేను కత్తి సూతునేటప్పుడు నీకు కత్తి అనే చెప్పా, బాగా ఆడుతుంది పర్ఫెక్ట్గా ఆడుతుంది మాటలు కూడా తగ్గించుకుంటే బెటర్, నేను అన్ని చెప్పినా సరే నీకు అర్థం కాకుండా నువ్వు ఇట్లా డిసైడ్ అయిపోయి ఎలా చేస్తావు అంటే మొత్తానికి ఓవరాల్గా ఏమనిపించిందంటే వీకెండ్ హోస్ట్ ఇచ్చిన దెబ్బతో ఈ నలుగురు అతనికి మానసికంగా ఫుల్గా తొక్కేసి ఆ ప్రెజర్లోకి నెట్టేసి ఆయన విన్నర్ చేస్తే తప్ప మాకు మనశ్శాంతి ఉండదు. మీరు కరెక్టే సార్, మేమే రైట్ రాంగ్లో వెళ్తున్నా, మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారు, మా మేలు కోసం ఇచ్చారు అనుకున్నాం కాదు, కానీ మాకు మరింత బిస్కట్ చేస్తుందని గౌతమ్ని గెలిపించడం ఆ ఎజెండాగా పనిచేస్తున్న వాళ్ళకి నామినేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎపిసోడ్లో ఎన్ని ఉంచుతాడు ఎన్ని లేపిస్తాడు చూసుకుని అయితే మాట్లాడదాం. మీకేమనిపించిందో కూడా మెసేజ్ పెట్టండి.